దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ప్రభు పేరట మీ అందరికీ మరణాతా. బాగున్నారా? మీ అందరూ బాగున్నారని తలంచుచు మన ప్రభువును రక్షకుడైన దేవదేవిని నామములో మీ అందరికీ శుభాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, ఈ సమయంలో దేవుని వాక్యము నిమిత్తము మనము ప్రార్థన చేసిన వారముగా ఉన్నామనేది మనం గమనించాలి. ఎందుకంటే దేవుడు అనేకమైన రీతిలుగా మనకు సహాయకారుడిగా ఉన్నారు. నిన్నటి కాలంలో ఉన్నాం. యేసు ప్రభు ఆయన పేరు పెట్టి ఆయనను మనలో ఒక్కడిగా, మనతో ఉన్నవాడిగా, మనలో ఒక్కడిగా ఆయన నడిచిన వారుగా ఉన్నారు. అంత ప్రభు యొక్క ఆశీర్వాదం మనందరికీ అందుబడింది, మనం అందించుకున్నాం, పొందుకున్నాం. అయితే ప్రియులరా, ఈ సమయంలో దేవుని నామములో మనందరకు కూడా ఆత్మీయ బలమును చేకూర్చుగా ఉన్నాం. ఎందుకంటే ఈ సమయంలో ప్రార్థిస్తుండగా దేవదేవుడు మనకు అనేక రీతిలుగా ఆదరణ కలిగజేసేవారుగా ఉన్నారు. కనుక ఈ దినము పాఠము కొరకు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, స్తోత్రం స్తోత్రము తండ్రి. ఈ సమయంలో ప్రార్థిస్తుండగా నా ప్రార్థన, మా ప్రార్థన, మా అందరి ప్రార్థన ఆలకించుచున్న దేవా నీకు వందనాలు. మాతో ఉన్నావు, మాతో మాట్లాడుచు, మమ్మలను నడిపించుచు, మాకు కావలసిన జ్ఞానమును ఇచ్చుచు సిద్ధపరచుచున్న ప్రభువా వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ దినము మంగళవారం, ఉపవాసలు, ఎంతో ప్రార్థన ఆత్మీయత కలిగిన దినం గనుక నీ ఆత్మ నడిపింపును, నీ ఆత్మ శక్తిని మాకు నాకు తోడుగా బలపరిచి నడిపించమని, నీ సన్నిధి కాపుదల మాకు నాకు తోడుగా ఉంచమని ప్రాధేయపడుచుండగా, దయగల తండ్రి, ప్రేమగల రాజా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించచ్చు. నీ ఆత్మ నడిపింపు, నీ ఆత్మ సన్నిధి కాపుదలను మా అందరకు దయచేయమని నేను ఈ సమయంలో నీ వాక్యమును చేతపట్టి నీ బిడలు ఎదుట నిలుచున్నాను, నీ ఎదుట నిలుచున్నాను. నిలుచు నన్ను నా తలంపులు మరుగు చేయండి. ఎందుకంటే నేను మాట్లాడితే ఎవరు వినరు ప్రభువా. నీవే నాలో ఉండి నీ బిడలతో మాట్లాడండి. అలుపుడే నన్ను నీ సిలువు చాటును మరుగుపరచండి. నా కంఠస్వరం నీ బూరగా వాడుకుని మీరే మాట్లాడమని ఆత్మరూపుడు రక్షణకర్త అయిన దేవదేవుని నామములో ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రిని దేవుని ప్రేమ తోడుగా ఉండి ముందుకు నడిపించును గాక, ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, యేసు ప్రభు యొక్క బహుమానం కొన్ని వచనాలుగా మనం వివరణ చేసుకుంటున్నాం. ఈరోజు 8వ వచనముగా, 8వ యొక్క పాఠముగా మనం వివరణ చేసుకుంటున్నాం. చదువుదాం వాక్య గ్రంథంలో. మత్తయి సువార్త 25వ అధ్యాయము 1వ వచనములో మనం చూసినప్పుడు ప్రభు మాట్లాడుచున్న మాటలని, ప్రభు మనకు నేర్పుతున్న మాటలని ఒకసారి చూద్దాం. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకుని పెళ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను దేవునికి స్తోత్రం. అంటే పరలోకము ఎవరికి మార్గదర్శిగా ఉందంటే, దివిటీలు పట్టుకుని, జ్యోతులు పట్టుకుని, కన్యకులుగా అంటే పరిశుద్ధులుగా దేవుని ఆత్మను పొందిన వారికిగా అది స్వాదృశ్యంగా దేవుడు నిలిపాడు. అంటే యవన బిడలు వివాహం చేసుకున్న కన్యకులుగా ఉండిపోయిన వారంటే ప్రియులారా, ఆత్మ సంబంధమైన పరిశుద్ధత, ఆత్మ సంబంధమైన కన్యకత. అంటే దేవుడు అనేకమైన రీతిలుగా నిన్ను పరలోక వారసుని చేయటకి ఆయన ఎన్ని రకాలుగా చూసుకున్నా, ఎన్ని రకాలుగా, ఎన్ని విధములుగా, ఎన్ని వాలులుగా మనం వాక్యమును చదువునా గాని చేరవలసింది పరలోకమే. ఈ పరలోకము ఎవరు పోలి ఉందని మాట చదువుతున్నాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనములో చదువుతున్నప్పుడు ప్రభు మాట్లాడుచున్న మాటల్ని మనం ఒకసారి శ్రద్ధ కలిగి ఆలకిద్దాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు
విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను దేవునికి అంటే పరలోక మార్గం. ఈ రోజులో దేవునికి వాక్యము పరలోక మార్గం ఎవరి ద్వారా అంటే మనుషుల ద్వారానే అది దేవుడు నిర్ణయం చేశాడు. మానవుల ద్వారానే పరలోకం దారి, మానవులకే సంబంధించిన దారి. అందులోండి ఎవరైనా ప్రవేశించవచ్చు. పరిశుద్ధులు ఉన్నారు. మరి ముఖ్యంగా మానవుల నిమిత్తమే అక్కడ గమనించండి ఒక మాట, పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయానికి తట్టిన మాటను మీకు వివరిస్తున్నాను. ప్రియులరా, మనకంటే అవకాశం మనం వెళ్ళలేదనుకోండి, పరలోకంలో దూతలు కూడా వెళ్ళరనే రీతిని ఇప్పుడు గ్రహించే అర్థం అవుతుంది. ఎందుకంటే 2 దేవదూతల దేవుడు మనకిచ్చాడు. ఆ దేవదూతలు ఎంతసేపు మనల్ని నీతిగా నడిపించుటకు, నీతి మార్గంలో నడక నేర్పుటకు, నీతి మార్గంలో నడిపించే వారి యొక్క ప్రయత్నము ఏమండి అడాసులైపోయింది అనుకోండి. వారు కూడా సాతానుకు చేతుల్లో చిక్కిపోయి నిన్ను రక్షించలేకపోతే దేవుడు అంటాడు, మీ శక్తి ఏమైనది, మీ బలం ఏమైనది, ఎందుకు సాతానుని గర్దించలేకపోతున్నారు, ఎందుకు వాడిని జయించలేకపోతున్నారు అంటారు. ఇదిగో మీ వల్ల ఒక ఆత్మ, ఒక మానవుడు నశించిపోతున్నాడు, అదిగో అన్యాయముగా నరకానికి వెళ్ళిపోతున్నాడు. ఏమి దీని సంగతి అంటే మౌనంగా ఉంటారంట దూతలు. ప్రియులారా, అంటే మనము దూతలకు సహకరించము, దేవునికి సహకరించము, నీ అంతరాత్మకు సహకరించము, నీ ఆలోచనకు సహకరించము. నా ఇష్టాసరం నేనే, నాకు నేనే యమునా తీరి అని నడిస్తే ఊరకేనే ఉండదు అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఎందుకంటే నువ్వు పరలోకంలో చేరవలసిన వాడు. అదిగో నీ కొరకు పరలోక దివిటీలు ఎదురుగా ఉన్నాయి, నీకోసం ఎదురు చూస్తున్నాయి. పట్టుకోటకు, దానితో పాటు ప్రయాణం చేయటకు పరలోక ద్వారములు తెరిచి ఉన్నాయి, ఆహ్వానిస్తున్నాయి. రండి, మీరు దివిటీలు పట్టుకుంటే ఆ దివిటీలు పట్టుకోగానే పరిశుద్ధులు, దూతలు, పరలోక భక్తుల యొక్క విజ్ఞాపనలు నీ చెవులకి వినపడతాయి. అప్పుడు వెంటనే ఇప్పుడు దివిటీలు పట్టుకున్నావో వెంటనే పరలోకానికి దారి నీవు నిలిపోతూ ఉంటావు. వీళ్ళారు అది గమనించాలి. ఈ సమయంలో మార్కు సువార్త చూడండి 6వ అధ్యాయము యేసు ప్రభు మాట్లాడుతున్న మాటల్ని 3వ వచనంలో 6:3లో మనం చదివితే, మార్కు సువార్త 6వ అధ్యాయం 3వ వచనంలో మనం గమనించినప్పుడు, అమ్మా ఇతడు మరియా కుమారుడు కాడా, ఇతడు యాకోబు, యేసే, యూదా, సీమోను అనివారి సహోదరుడు వడ్లవాడు కాడా, ఇతని సోదరు మరులందరూ మనతో ఉన్నారు కాదా అని చెప్పుకొనుచు ఆయన విషయమై దేవునికి స్తోత్రం. మోకములో అందరినీ యేసు ప్రభుకి ఎవరైతే సహకరించారో వారందరి పేరు చెప్పి ఏం చేస్తున్నారు, హేళన చేస్తున్నారు. వీళ్ళ వాడిలో ఒకడు కాడా, ఎవరేమైనా కానీ నీవు మాత్రం పరలోకం చేరవలసిన దేవుడు ఆ దివిటీల దగ్గరికి చేరాలనేదే ఉద్దేశం, ఆయన ఉద్దేశం. ఆ దివిటీలు నువ్వు పట్టుకోవాలి, ఆ దివిటీలు పట్టుకుని నీవు పరలోక రాజ్యం చేరాలనేది ఉద్దేశం. ఎవరేమనుకున్నా కానీ అది సాతానుగాడి యొక్క కల్పత తప్ప వారంతట వారు అన్నారు అనేది ప్రభువు నమ్మడండి. చాలామంది తల్లిదండ్రులు అంటారు, మీ కుమారుడు అబద్ధం ఆడాడంటే, ఏమండి మా పిల్లవాడు అబద్ధం ఆడాడండి, మా పిల్లవాడిని పెంచిన వారు అంటారు. తాళేమంటారు, చాలు చాలా ఊరుకో, నీకు తెలుసా వాడు ఎంత దుర్మార్గుడు మాకు తెలుసు. ప్రియులారా, తల్లి మనసు, తండ్రి మనసు, కుమారుడు తప్పు చేశాడంటే ఒప్పుకోరండి. కుమారులుగా అయినా కుమార్తెలైనా వాళ్ళ పిల్లలని అలాగూ పెంచుకున్నారు వాళ్ళు. అటువంటి వారి మీద బురద జల్లుతుండే అది జల్లేవాడు ఎవరంటే సాతానుగాడే. ఎస్, సాతానుగాడే. దాన్ని మనం గుర్తించి చాకచక్కుగా మన పిల్లలను సాతాను చేతుల నుంచి విడిపించడం ప్రయత్నం చేయాలి. కానీ చేస్తే ఏం చేస్తావు అని తిరుగుబాటు చేయవద్దు. ఇలారా, సాతానుగాడు ఇంకా మనల్ని అల్లరి చేస్తూ ఉంటాడు. జాగ్రత్త. దివిటీల దగ్గరికి వెళ్ళే కొలిది శోధన పెరుగుతుంది. పరలోక రాకడ సమీపించగలిది ఈ మానవులైన మనకు ఈ దేశాల మీద ఏమండి శోధన పెరుగుతుంది. ప్రియుల, ఎవరైనా ఎంతటి వాడైనా తీర్పుకో గురి కావలసిందే ప్రియులారా. చూస్తున్నాం కదా,
ఇలా జరుగుతున్న సంఘటనలను టీవీల ద్వారా, వాట్సాప్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా చూస్తూనే ఉన్నాం. జరుగుతున్న క్రియల ద్వారా గమనిద్దాం ఒకసారి. దేవదేవుని యొక్క వాక్యములో చదువుతుండగా ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనములో మనం గమనిస్తూ ఉంటే ప్రియులారా, కొన్ని విషయాలు కనబడుతున్నాయి. ఆ పెద్దలలో ఒకడు, ఏడవకము, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 సముద్రములను 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును ఇప్పుడకై జయము పొందునని దేవునికి ఏడవద్దు అంటే ఎలా సాతాను శోధనతో పడుతున్న పిల్లలారా, దేవుడు మరొక మాటను గుర్తు చేస్తున్నాడు. ఆ ముద్రలు ఎప్పుడైతే ఇప్పుబడుతున్నాయో సాతానికి అవకాశం ఉండదు, ఇంకా నీకే అవకాశం. ఎందుకంటే మీరు త్వరగా పరిగెత్తేలు వాడి కాళ్ళు పట్టుకుని కాళ్ళు కట్టబెడితే బోర్లంగా పడతాడు. అలాగే నిన్ను సాతాను కూడా పడగొట్టేస్తాడు. కానీ ఆ 7 ముద్రలు 7 యొక్క సముద్రముల నుండి వచ్చిన ఆ దైవ కుమారుడిక ఆ ముద్రలు ఇప్పితే నువ్వు ఇంకా ఆపే నిన్ను ఎవడ ఆపక్కలు. ఎందుకంటే దైవ శక్తి నీ మీదకు కుమ్మరించబడుతుంది. ఇప్పుడు దిగి వస్తుంది. అప్పుడు నిజంగా వర్షము వలె, తొలకర వలె నీ మీద కుమ్మరించినప్పుడు నువ్వెలాంటి రేగిగా వెలిగించబడతావు. పరిశుద్ధాత్మతో నింపబడి వెలిగించబడి ఆ దిగుటులు నువ్వే స్వయంగా పరిగెత్తికెళ్ళి పట్టుకుంటావు, పరలోకానికి చేరిపోతావు. ప్రభు చెబుతున్న మాటలు అవి. ప్రియులారా, ప్రభు హృదయం ద్వారా మీతో మాట్లాడుతున్నాడు. గమనించండి, ప్రభు పరలోక రాజ్యము ఎటువంటిదో, ఎలాగో యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి నీకు ఎందుకు ఇస్తున్నాడు ఈ బహుమానాలన్నీ? ఈ బహుమానాలను ఎందుకు నీకు అందిస్తున్నాడంటే నీవు బలపడాలని. సాతానుగాడి యొక్క చేతులతో ఎలాగైతే నీ చేతిలోకి వచ్చాడో, ఎలాగైతే నీ మనసులోకి వచ్చాడో, ఎలాగైతే నీలో ప్రవేశించాడో, ఎలాగైతే నిన్ను మోసం చేసేచ్చాడో అదే రీతిగా నువ్వు వాడిని కొట్టాలి అంటున్నాడు ప్రభు. నీకు తెలియని విజయం లేదు, వాడు చేసిన పని వాడితోటే కొట్టు అంటున్నాడు. అది తెలివిగా కొట్టాలి. కంగారు పడి ఆవేశం పడితే మన చేతులకు వాడు చిక్కడు. ఎస్, గాలిని మనం పట్టుకోగలమా? కానీ దేవుని ఆత్మశక్తి ఉంటే గాలిని ఏమి తన సైన్యవంతుడు కూడా మనం బంధించవచ్చు. ఎస్, ప్రకటన గ్రంథము, అదే ప్రకటన గ్రంథములో మనం చదువుతున్నాము 22వ అధ్యాయం 16వ వచనంలో మనం చదువుతున్నప్పుడు కనబడుతున్న మాటలని మనం ఒకసారి పరిశీలన చేద్దాం. సంగముల కోసము ఈ సంగతులను గురించి నీకు సాక్ష్యమిచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపి ఉన్నాను. యేసు ప్రభు ఒక దూతను అనగా ఆయన ద్వారానే వచ్చుచున్నాడు. అంటే సంఘములారా, ఓ సంఘస్థులారా, ఓ సంఘములో సమాజములో ఉన్నవారులారా, భయపడకండి. నా దూత మీకు తోడుగా ఉంది, మీరు భయపడద్దు. సాతానుగడు ఎంతటి వాడైనా సరే నా దూత చేతిలో చిత్తు కావలసిందే, వాడు ఓడిపోవలసిందే. నీకే విజయం, కంగారు పడద్దు. ఏదో ఒక రోజున నీవు ఖచ్చితంగా నీకు బలమును చేకూరుస్తాను. నీవే వాడిని జయించి చూడ మడముతో తొక్కి పాతాళముకు తొక్కి నీవు పరలోక దేవుటి ఎతకు చేరిపోతావని వాక్యం చెప్తున్న మాటని మనం వింటున్నాం. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 45వ వచనం మనం చదువుతున్నప్పుడు ప్రియులారా, దేవుడు చెబుతున్న మాటలని యేసు ప్రభు ఎందుకు ఇన్ని మాటలు, ఇన్ని బహుమానాలు మనకిస్తున్నాడు అంటే చూడండి. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 45వ వచనం. ఇందు విషయమై ఆదామును మొదటి మనుషుడు జీవించు జ్ఞాని ఆయనని, క్షమించండి, జీవించు ప్రాణి ఆయనని రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపజేయు, అంటే మొదటి ఆదామేమో జీవింపజేసే ఆదాము, కడపడ ఆదాయమేమో జీవింపజేసి రాజ్యాన్ని పరలోక రాజ్యం చేర్చే ఆదాయం. అదే వచనంలో 47వ వచనం చదువమ్మా. 15 1 కొరింథీ పత్రిక 10 అమ్మా. మొదటి మనుషుడు భూ సంబంధమై మంటి నుండి పుట్టినవాడు, రెండవ మనిషి పరలోకం నుండి వచ్చినవాడు. మొదటి మనిషి భూమికి ఆదరణకర్తగా నిలిచాడు, రెండవ మనిషి పాపమును జయించి పరలోకానికి ఆదరణకర్తగా నిలుచుచున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక.
ఈ మాట చెప్పడానికి ఎంతో సంతోషం వస్తుంది ప్రియులారా. మొదటి వ్యక్తి ఏమో భూమిని ఏమని ఏలటానికి వచ్చిన వాడు, రెండో వ్యక్తి ఏమో పాపములను జయించి పరిశుద్ధతను వెదజల్లి పరలోకములో ఈ భూ ప్రజలందరినీ చేర్చడానికి వచ్చిన వాడు. దేవుని బిడ్డలారా గమనించండి, మొదటి వచ్చిన వారు పరిశుద్ధాత్మతో పుట్టినవా వచ్చి దేవుని ఆత్మ చేత దేవుడే స్వయంగా సృష్టించిన వాడు, అతడు భూమిని ఏలుచున్నవాడై ఉన్నాడు. రెండు ఆయన పరిశుద్ధాత్మతో వచ్చిన వాడు, ఆయన భూమిని ఏలుతూ భూమిని పరిశుద్ధపరిచి పరలోకం చేర్చడానికి వచ్చిన వాడు ఆయన. గమనించాలి ఒకసారి మనం ఈ మాటలు. నీకు నాకు ప్రభు చెప్తున్నాడు, భయపడద్దు. 360 సార్లు 365 రోజులు దానికంటే ఎక్కువగానే ప్రభు నీతో మాట్లాడుచున్నాడు. నా ప్రియ దేవుని కుమార్తె కుమారుడా, ఒక్కసారి గమనించు ప్రభు నీతో ఏమంటున్నాడు. ఒక్కసారి గమనించు ప్రభు నీతో ఏం మాట్లాడి చెప్తున్నాడు. జాగ్రత్త కలిగి విను. ప్రభు నీకెందుకు ఇన్ని బహుమాలను ఎందుకు సిద్ధపరిచాడు, ఎందుకు ఆయన నీకు ఇవ్వగలుగుతున్నాడు, ఎందుకు ఇచ్చుచున్నాడు ఆయన. అట్టి బహుమానములు నీవు పొందుకుని ఉంటే, అట్టి బహుమానులతో నువ్వు ఆదరించబడితే యేసు ప్రభు నీతో నాతో మాట్లాడుచున్నాడు. ఈరోజు ఆయన మాట్లాడుచున్న మాటలు సాతానును జయించుటకు, సాతాను క్రియలను అంతము చేయడానికి నీకు బలమును చేకూరుస్తున్నాడు. అట్టి ఆశీర్వాదం నీకు ఇచ్చుచున్నాడు. ఇట్టి కృపను పరిశుద్ధాత్మ దేవుడు సమయంలో మనందరికి అందించి ఆయన ఆత్మతో బలపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా ప్రభువా నీ వందనాలు, పరిశుద్ధుడు అయిన దేవాని స్తుతులు స్తోత్రాలు. ఈ సమయంలో నీ వాక్యమును బట్టి మేము మాట్లాడుచుండగా మానవులని పరలోక రాజ్యములోకి ఆయన ఇవి యవ్వనముల వలె, కన్యకల వలె, పరిశుద్ధతతో నింపబడిన వారి వలె దివిటీలు పట్టుకుని పరలోక రాజ్యము చేరటకును మాకెంతో అదృష్టం ఇచ్చావు. కడపడ మొదటి ఆదామేమో భూమిని ఏలుచున్నవాడు, ఏలుతున్నవాడు. రెండో ఆదామేమో భూమి నుండి పరలోకము చేర్చే ఆదామై ఉన్నారు ప్రభా. దేవా, ఇద్దరు పరిశుద్ధాత్మతో నింపబడిన వారే. ఒకరేమో ఆయనతో నేను సృష్టించడం బట్టి, ఒకరేమో ఆయన్ని పంపితే స్వయముగా వచ్చిన వారు. ఇద్దరు ఆయన నియమించబడిన వారే. దేవా, మీ ఆత్మచేత మేము నింపబడి, దేవా మీ ఆత్మలో మేము నింపబడి కరగబడుతూ నీ సన్నిధి యొక్క భాగ్యమును అందించ బలపరచమని ఈ సమయంలో నా దేశము దేశ ప్రజలను యవనుల వలె తండ్రి, ఇదిగో నాయన కన్యకల వలె ప్రభా నీ డ్యూటీలు పట్టుకుని రాజ్యముకు చేరే వారు వలె నా దేశ ప్రజలు 150 కోట్ల ప్రజల ప్రభా, ప్రపంచ జనాభా 1000 కోట్ల ప్రజల ప్రభా, సుమారు 800-900 కోట్ల ప్రజలందరిని కూడా దివిటీలు పట్టుకుని రాజ్యము చేరాలనేదే మా ఉద్దేశం, మా ప్రార్థన. ఆలకించము, నెరవేర్చము. ఎవరి నశించిపోకుండా, సాతాను చేతకు చిక్కి నరకానికి పోకుండా, పాతాళము ఎదుటను పరలోకము తాళపు చెవి ఎదుటను నువ్వు నేను దూరమ ఎదుట నిలుచున్న దేవుడువు కనుక ఎవరిని నశించిపోకుండా నీ ఆత్మ నడిపింపు మాకు మా అందరికి దయచేయమని మా ప్రభును రక్షకుడైన దేవదేవిని నామములో అడిగి బ్రతిమాలి ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, దేవాతి దేవుని కృప, పరిశుద్ధాత్మ అన్యేక జీవితం ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడుగా ఉండి యేసు క్రీస్తు యొక్క శిలువ రక్తంలో కడిగి పవిత్రపరిచి అని రాజ్యముకి ప్రజలందరూ ఎత్తబడుదురు గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. మరణాతా.